హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న ఈ హోమ్ డెకర్ ప్రొడక్ట్స్, వాటి క్వాలిటీ ఎలా వచ్చాయి, వాటి సైజెస్ ఎలా ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. రియల్గా వీటి ప్రైజెస్ వింటే షాక్ అవుతారు. డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను. జస్ట్ 100, 200, 300 రూపీస్లోనే ఈ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒక్కొక్క దానికి ఎంతెంత ప్రైస్ పడిందని చెప్తాను. కొన్ని 100 రూపీస్లో ఉన్నాయి, కొన్ని 200 రూపీస్లో ఉన్నాయి, 300 రూపీస్లో ఉన్నాయి. అలా అని క్వాలిటీ లో లేదండి, చాలా మంచి క్వాలిటీస్ వచ్చాయి. రియల్గా ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ నేను మీషోలో ఈ యూనిక్ షో పీసెస్ తీసుకున్నాను కదండి, ఇది ఓపెన్ చేసి చూద్దాము. వన్ సైడ్ నుంచి ఓపెన్ చేయడానికి ట్రై చేశాను, అది అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, చాలా టైట్గా ఇచ్చారు. బట్ ప్యాకింగ్ మాత్రం పర్ఫెక్ట్గానే ఉంది. లాస్ట్ టైం ఒక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం ప్యాకేజ్ చాలా డ్యామేజ్ అయ్యి వచ్చేసింది. అందుకే ఫ్లవర్స్ కూడా కొంచెం డెలికేట్గా బెండ్ అయినట్టు అనిపించింది. ఇవి మాత్రం అన్నిటి ప్యాకేజ్ పర్ఫెక్ట్గానే ఇచ్చారు. షో పీసెస్ తీసుకున్నాను, చెప్తున్నాను కదండి, అన్ని హోమ్ డెకర్ ప్రోడక్ట్సే. ప్రీవియస్ వీడియోలో కూడా మీతో అదే చెప్పాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ ఇంకా అప్డేట్ చేస్తాను. చాలా బాగా వచ్చాయండి. మెటల్ క్వాలిటీలో తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ 2 ప్రోడక్ట్స్ మీకు రిఫరెన్స్ పిక్ ఇస్తున్నాను కదా, చూస్తున్నారు కదా. మెటల్ క్వాలిటీ అండి. మ్యూజిషియన్ షో పీసెస్ సెట్ ఆఫ్ 2 అని మనం సెర్చ్ చేస్తే మీషోలో వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చాయండి క్వాలిటీ అయితే. యాజ్ టీజ్గా మనకు అందులో వెబ్సైట్లో ఎలా చూపించారో అలానే చూపించారు. మనం మెటల్ సెలెక్ట్ చేసుకుంటే షో పీసెస్ అవి కింద పడినా కానీ డ్యామేజ్ అవ్వవు, వాటి కలర్ కూడా డ్యామేజ్ అవ్వదు అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయండి, హెవీ వెయిట్ లేవు. సో మనం గ్లాస్ డోర్స్లో, అంటే మనం టీవీ యూనిట్ దగ్గర గ్లాస్ వుడ్ వర్క్ చేపిస్తాం కదా, గ్లాస్ డోర్స్లో పెట్టినా కానీ వెయిట్ ఎక్కువ ఉంటే అది పగిలిపోద్దామని మనకు భయం వేస్తుంది కదా, అలా లేదు, లైట్ వెయిట్గా ఉంది. చాలా కలర్ఫుల్ డిజైన్, చాలా బాగా వచ్చింది. డోలు సన్నాయి అంటారు కదండి తెలుగులో, మ్యూజిషియన్ బ్యాండ్ అంటే డోలు సన్నాయి. షో పీసెస్ సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. వీటి ప్రైస్ నాకు జస్ట్ 350 రూపీస్లోనే వచ్చింది. చాలా బాగా వచ్చింది క్వాలిటీ. ఇవి మెటీరియల్ కూడా ఐరన్తో తయారు చేశారు. మనకి మీషోలో కూడా మంచి రేటింగ్ అండ్ రివ్యూస్ కూడా ఉన్నాయండి. మనం కిందెత్తేసిన పగలదు అండ్ ఆ పెయింట్ కూడా అసలు పోదు. వాష్ చేస్తే పోతుంది, అప్పుడు పోదా అని అనుకోకండి, వాష్ చేస్తే పోతుంది. మనకి డిజైన్ నచ్చకపోయినా మనం స్ప్రే బాటిల్స్తో కూడా మళ్ళీ వీటిని రీమోడలింగ్ అంటారు కదా, రీకలర్ కూడా చేసుకోవచ్చు బోర్ కొట్టినప్పుడు. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది మెటల్ క్వాలిటీయే కంప్లీట్గా. ఇక్కడ వీళ్ళు క్యాప్స్ మనకి ప్యాకేజింగ్ పర్పస్లో కొంచెం ఫోల్డ్ చేసి ఇచ్చారు, దాన్ని నేను మళ్ళీ స్ట్రేట్ చేశాను. మనము షో పీసెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ ప్లేస్లో పెడుతున్నామో అక్కడ ఎంత డీప్ ఉంది, ఎంత హైట్ ఉంది అనేది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనం ప్రోడక్ట్ హైట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది పెట్టాల్సిన ప్లేస్ చిన్నగా ఉంటే పెద్ద ప్రోడక్ట్ తీసుకుంటే వేస్ట్ అయిపోతుంది. పెద్దగా ప్లేస్ ఉండి చిన్న హైట్ ఉన్నది తీసుకుంటే బోడగా కనిపిస్తుంది, అది ఫిల్ అయిపోవాలి. ఆల్మోస్ట్ 90% ఫిల్ అవుతూనే మన షో పీస్కి అట్రాక్షన్ వస్తుంది. అది ఎంత మంచి పీస్ అయినా స్పేస్ని బట్టి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, హైట్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే దానికి లుక్ అనేది వస్తుంది. ఎంత బాగున్నాయి కదండి కలర్ పీసెస్. నేను మా హాల్ పార్టీషన్లో వచ్చిన దగ్గర ప్లేస్లో వీటిని ప్లేస్ చేయాలనుకున్నాను. నేను వీటి సైజ్ కూడా మెజర్మెంట్స్ చూశాను. మీషో వాళ్ళు మనకు 9 ఇంచెస్ అని చెప్పారు. ఇందాక ఈ క్యాప్స్ మనకి ఫోల్డ్ అయ్యాయి కదా, వీటిని ఓపెన్ చేశాక 9.5 ఇంచెస్ వచ్చిందండి. నాకు 10 ఇంచెస్ ఉన్న షెల్ఫ్లో నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెట్ చాలా బాగుందండి. మనం ఓపెన్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు, వీటిని స్టడీ టేబుల్ పైన కూడా పెట్టుకోవచ్చు, అది మన విష్. కాకపోతే నేను ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తున్నాను. మనకు చూస్తున్నారు కదా రిఫరెన్స్లో 9 ఇంచెస్ ఇచ్చారు, 9.5 ఇంచెస్ వచ్చింది ఆ క్యాప్ ఓపెన్ చేశాక. మీషోలో నేను నెక్స్ట్ తీసుకున్న హోమ్ డెకర్ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంది. వీటిని ఏమంటారంటే వుడెన్ క్రాఫ్ట్ మెటీరియల్స్ అంటారు. మనం పిల్లలకి స్కూల్ ప్రాజెక్ట్ అప్పుడు మనం క్రాఫ్ట్ వుడెన్ ఐటమ్ తీసుకుంటాం కదండి, అలాంటి మెటీరియల్తో తయారు చేస్తారు. వుడ్ మెటీరియల్ అండి ఇది. దీని మీద మనకి వాల్ పెయింటింగ్ మనం నచ్చిన స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. కాకపోతే నేను యూనిక్గా ఉంటుంది అని చెప్పి ఎలిఫెంట్సే సెలెక్ట్ చేసుకున్నాను. రాధాకృష్ణ కానీ పీకాక్స్ కానీ కొంచెం రిపీటెడ్గా ఉంటాయి. అండ్ మా వాల్స్ ఆల్మోస్ట్ ఎల్లో కలర్లో ఉన్నాయి. సో బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో తీసుకున్నాను. చాలా బ్రైట్గా వచ్చాయి. చూస్తున్నా కదా,
టూ షో పీసెస్ అండ్ మనం మూల కొట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు మనకి వెనకాల స్టిక్ చేసుకోవడానికి 2 సెట్ టేప్ కూడా అంటించారు. చాలా లైట్ వెయిట్ అండి. మనకి క్రాఫ్ట్ వర్క్ వస్తే మనం తయారు చేసుకోవచ్చు. మనం అంతగా పర్ఫెక్ట్ లేనప్పుడు ఇలాంటి సెలెక్ట్ చేసుకుంటే కూడా ఆప్షన్ బెటర్ అండి. ఎందుకంటే జస్ట్ 100 రూపీస్లోనే నాకు ఈ 2 వుడ్ అండ్ క్రాఫ్ట్ వచ్చేస్తాయి. చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. చూడండి ఎంత బ్రైట్గా ఉందో, ఈజీగా స్టిక్ చేయొచ్చు. అస్సలు ఉడిపోదండి, వెయిట్ ఎక్కువగా ఉంటే ఉడిపోతుంది. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ ఇందులో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. మన వాల్ని బట్టి మన హోమ్లో మనం ఎక్కడ పెడతామో దాన్ని మైండ్లో పెట్టుకొని మనం డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే హాల్లో అంటే డైనింగ్ టేబుల్ ప్లేస్లో కొంచెం వాల్ వచ్చింది, అక్కడ వీటిని సెలెక్ట్ చేసుకొని పెడదామని ఆ థాట్తో తీసుకున్నాను. నేను మీకు ఇక్కడ ఈజీగా ఎలా స్టిక్ చేయాలో కూడా చూపిస్తున్నాను. అసలు లాగేసినా రాదండి. 2 సెట్ టేపు మనం ఎలా యూస్ చేస్తామో అందరికీ తెలుసు. చాలా పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది. వాళ్ళు 2 ప్లేసెస్లో ఇచ్చారు. మనకి సాటిస్ఫైడ్ అవ్వకపోతే ఇంకా 2 ఎక్స్ట్రా కూడా పెట్టుకొని మనం స్టిక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. చూసినాగా నేను వైట్ మీద పెట్టి చూపిస్తున్నాను. చాలా బ్రైట్గా వచ్చింది అండ్ వర్త్ ఇట్ అండి. చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి. క్రాఫ్ట్ వర్క్ డిజైన్లు అయితే మీషోలో చాలా కలెక్షన్ వచ్చేసింది. మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము. చాలా పర్చేస్ చేశాను కదా, అన్నీ ప్రోడక్ట్స్ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్గా ఉంది. ప్రోడక్ట్స్ కోడ్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు అండ్ మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ ఆల్మోస్ట్ పోస్ట్ చేస్తానండి. చూడండి, మీకు ఏదైనా నచ్చితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ మీకు ఏదైనా నాకు ప్రోడక్ట్ నచ్చితే కామెంట్లో నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ మీకు ఏది నచ్చిందో మాకు తెలిస్తే నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తాను. ఇక్కడ నేను సెట్ ఆఫ్ 3 తీసుకున్నానండి. ఇది లీఫ్ డిజైన్స్తో వచ్చింది. దీని మెటీరియల్ మెటల్ వచ్చిందండి, గోల్డ్ కలర్ ఆర్టిఫిషియల్ మెటల్ అండి. మీకు రిఫరెన్స్ పిక్ కూడా పెడుతున్నాను చూడండి. జస్ట్ 200 రూపీస్లోనే నాకు ఈ సెట్ ఆఫ్ 3 వచ్చింది. నాకైతే 100కి 100% సాటిస్ఫైడ్ అనిపించింది. ఈ ప్రోడక్ట్ చూస్తే ఇంత తక్కువ ధరలో మీరు మొత్తం ఆఫ్లైన్లో ఎక్కడ, ఈవెన్ మీషోలో కాకుండా ఎక్కడ వెతికినా మనకి ఇంత తక్కువ ప్రైస్లో దొరకవండి. అండ్ మనం పర్చేస్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు కూడా యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 15 రూపీస్ టు 25 రూపీస్ మనకు డిస్కౌంట్ వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. గోల్డే మీరు అన్నీ చూపిస్తున్నారు, గోల్డ్ ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. మనం వీటిని కలర్ మన ఐడియాస్ ప్రకారం కూడా వీటికి స్ప్రే బాటిల్స్ దొరికితే వేసుకోవచ్చు. బట్ గోల్డ్ అనేది కలర్ ఎవర్ గ్రీన్ ఉంటుంది, ట్రెండింగ్ ఆల్వేస్ ఉంటుంది. నేను అందుకే ఇవి సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి చూడడానికి కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది. మెటల్ కదండి, చూస్తున్నారు. వాళ్ళు హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు రౌండ్గా. వీటికి మాత్రం మనము 2 సెట్ టేప్స్ యూజ్ చేయలేము, కొంచెం వెయిటే ఉంటాయి. అవి వుడ్ అండ్ క్రాఫ్ట్ కాబట్టి వాటిని మనం టేపు పెట్టి అతికించవచ్చు. వీటికి మాత్రం మనం మూలలు కొట్టాల్సిందే, కాకపోతే పెద్ద మూలలు కొట్టాల్సిన అవసరం లేదు. ఇది చూస్తే నాకు ఫస్ట్ టైం కన్ఫ్యూజన్ అయింది, ఎట్ సైడ్ రివర్స్, ఎట్ సైడ్ కరెక్ట్ ప్రొసీజర్ అని. ఈ లీవ్స్ చూసాక నాకు అర్థమైంది. వెనకాల కాడలు కనిపిస్తున్నాయి కదా, అది రివర్స్. ఇది మనకి కాడల కింద ఉన్న మెటల్ది కనిపిస్తలేదు కదా, ఓన్లీ లీవ్సే హైలైట్ అవుతున్నాయి కదండి. ఇది మంచి సైడ్ అని అర్థము. బెండ్ చేసి చూస్తే కూడా బెండ్ అవ్వట్లేదు. చాలా స్ట్రాంగ్ క్వాలిటీ ఇచ్చేస్తారు. నేను కింద కావాలనే పడేస్తున్నానండి, డ్యామేజ్ కూడా అవ్వట్లేదు. మన టైల్సే బ్రేక్ అవ్వాలి కానీ ఇవి మాత్రం అస్సలు బ్రేక్ అవ్వట్లేదు. అండ్ వీటి సైజు కూడా చాలా బాగా ఇచ్చారు. 23 సెంటీమీటర్స్ ఉందండి. మనం ఏదైనా వాల్ని కానీ బాల్కనీ మేక్ ఓవర్ చేయాలనుకున్నా కానీ, మనం డైనింగ్ టేబుల్ ఏరియా కానీ గెస్ట్ రూమ్ కానీ ఏదైనా వాల్ ప్లెయిన్గా ఉందనుకోండి, బ్రైట్గా ఉందనుకోండి, ఇలా మనం డెకరేట్ చేయొచ్చు. ఈ 3ని కూడా మనం డిఫరెంట్ రూమ్లో పెట్టచ్చు, లేదా 3ని కూడా ఒకటే ప్లేస్లో కొంచెం ప్యాటర్న్ టైప్లో కూడా పెట్టచ్చు. ఎంత బ్రైట్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో అన్ని లైట్ కలర్ వాల్సే ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ డోర్కి పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. ఇలా ఎల్ షేప్లో అంటే యారో మార్క్ షేప్లో పెట్టుకోవచ్చు. నేను ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. లేకపోతే పైన ఒకటి పెట్టి కింద 2 పెట్టచ్చు, లేకపోతే ఇలా కర్వ్ షేప్లో పెట్టవచ్చు. మనం పెట్టే ప్యాటర్న్ బట్టి మన ఏమంటారు వే ఆఫ్ థింకింగ్ అనేది ఎదుటి వ్యక్తికి కూడా తెలుస్తుంది. క్రియేటివ్గా ఆలోచించి పెట్టుకోవచ్చు. అండ్ మీషోలో నేను తీసుకున్న నెక్స్ట్ ప్రోడక్ట్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ చూద్దాము. అన్నీ కూడా నేను ఈసారి ఐరన్ మెటీరియల్లోనే సెలెక్ట్ చేసుకున్నాను ఆల్మోస్ట్. మళ్ళీ అన్నీ చాలా తక్కువ రేట్లో వచ్చేసాయండి.
ఎక్కడ కూడా నేను ఇంత తక్కువ ప్రైస్లో అసలు షో పీసెస్ చూడలేదు. చాలా బాగా వచ్చాయి. హాల్లో టీవీ యూనిట్ దగ్గర తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా నేను పర్చేస్ చేసినప్పుడు బై మిస్టేక్ క్వాంటిటీ 2 సెలెక్ట్ అయిపోయింది. దీని ప్రైస్ అయితే మీరు వింటే రియల్గా షాక్ అవుతారు. జస్ట్ 300 రూపీస్లోనే ఈ షో పీస్ వచ్చేసింది నాకు. నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు 600 ప్రైస్ పడింది. చాలా బాగా వచ్చింది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా వెయిట్ ఎక్కువగా ఉంది. ఇది కూడా మనకి కంప్లీట్గా గోల్డ్ కలర్లో అండ్ ఐరన్ మెటీరియల్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే కొంచెం ప్యూర్ గోల్డ్ కాకుండా కాపర్ ప్లస్ గోల్డ్ మిక్స్లో వచ్చింది. మల్టీ కలర్ డిజైన్తో చాలా హైలైట్ చేశారు. ఈ డెకరేటివ్ గోల్డ్ మెటల్ పెన్ స్టాండ్ నేను యాక్చువల్గా టిపాయ్ మీదకి అని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే మనం నార్మల్గా టిపాయ్ మీద సోఫాలో కూర్చున్నప్పుడు ఏదైనా పెన్స్ కానీ లేకపోతే రిమోట్ కానీ ఏదైనా ప్లేస్ చేయాలనుకున్నప్పుడు లేకపోతే ఏదైనా స్లిప్స్ కానీ ఏదైనా బిల్స్ కానీ ప్లేస్ చేసుకోవాలనుకున్నా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలా బ్రాడ్గా ఉంది. సైజ్ కూడా మనకి 8x10 ఇంచెస్ సైజ్ ఉంది. చాలా వెయిట్ ఉంది. కలర్ఫుల్గా ఉంది అండ్ యూనిక్గా ఉంది. అందుకే కొంచెం హైలైట్ అవుతుంది అని చెప్పి నేను టీపాయ్ మీదకి సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని మనం పిల్లల ఏమంటారు స్టడీ టేబుల్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు, వర్క్ టేబుల్ మీద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కిచెన్లో కూడా మనం స్పూన్ స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. షో పీస్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర పెడితే మాత్రం ఇంకా చాలా హైలైట్ అవుతుంది. వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. బోట్ మోడల్లో ఇచ్చేసారు. ఇక్కడ మనకి పెన్ స్టాండ్ పెన్స్ పెట్టే స్పేస్ తక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఇది షో పీస్ కమ్ పెన్ స్టాండ్ లాగా తీసుకున్నాం కదా, అందుకే పెన్ స్టాండ్ని అండ్ బోట్ని రెండింటిని హైలైట్ చేయాలి కాబట్టి దాని సైజు తక్కువ వచ్చింది. ఇంకా పెన్స్ స్టాండ్ పర్పస్లోనే తీసుకోవాలంటే ఇంకా చాలా పీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను షో పీస్ కమ్ ఇలా తీసుకోవాలనుకున్నాను కాబట్టి పెన్ స్టాండ్ తక్కువ వచ్చింది. చాలా బ్రైట్గా చాలా కలర్ఫుల్గా వచ్చింది. మంచిగా పెయింట్ చేసి ఇచ్చారు. అంటే ట్రెడిషనల్ లుక్ కనిపించడానికి. ఇది కొంచెం ట్రెండీ కలెక్షన్ క్లాసిక్ కలెక్షన్ లాగా ఉంది కదా, దానికి ట్రెడిషనల్ టచ్ ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు చిన్నగా పెయింట్ ఆర్ట్ వేసి సెలెక్ట్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది కలర్ఫుల్గా. చూడండి సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చేశారు. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. రివ్యూస్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రోడక్ట్ క్వాలిటీ కూడా బాగుంది. అస్సలు మనకి ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు అండ్ స్క్రాచెస్ కానీ అలాంటివి ఏమీ రావలేదు. ఈ వీడియోలో నేను చూపించిన ఈ వాల్ డెకర్ ప్రోడక్ట్స్లో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అన్నింటి ప్రైజెస్ నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను షూర్గా. మీషోలో అయితే దీనికి 4.3 స్టార్ రేటింగ్ ఉందండి. అవుట్ ఆఫ్ 5 4.3 అంటే చాలా పాపులర్ ప్రోడక్టే. నేను ఇది మా టీపాయ్ మీద పెట్టాక ఎలా లుక్ వచ్చింది ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా, వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో. అండ్ మా హాల్ పార్టీషన్కి కూడా మ్యాచ్ అవ్వాలని చెప్పి మాది గోల్డ్ హాల్ పార్టీషన్ ఉంది, సో దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి పెట్టాను. ఇక్కడైతే నేను టీవీ యూనిట్ మీద కూడా పెట్టి చూపిస్తున్నాను. వైట్ ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది కదా ఏదో ఒక ప్లాట్ఫామ్, దాని మీద కూడా చాలా హైలైట్ అవుతుంది. మీషోలో నేను నెక్స్ట్ తీసుకున్న 1 మోర్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ చూపిస్తానండి. నేను ఈసారి ఇందులో 12 గోల్డ్ బటర్ఫ్లైస్ తీసుకున్నాను. వీటి ప్రైస్ వింటే కూడా నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. జస్ట్ 80 రూపీస్లో నాకు 12 గోల్డ్ బటర్ఫ్లైస్ వచ్చాయి. నేను యాక్చువల్గా దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మా పాప రూమ్లో తన ఫోటో ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేసినప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్స్ దగ్గర మనకి ఇందాక రిఫరెన్స్ పిక్ చూపించాను కదా, అలా ఈ గోల్డ్ బటర్ఫ్లైస్ని వాల్కి అతికించాలనుకున్నాను. అతికించడానికి కూడా వీళ్ళు మనకి టేప్ సైజ్తో సహా మనకి సెట్ చేసి ఇచ్చారు. వాళ్ళు ఎంత మనకి మెజర్మెంట్ ఇచ్చారో అంతే కట్ చేయాలండి, అప్పుడే మనకి ఆ టేప్ కనిపించదు. నేను ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్లో కూడా చూపిస్తున్నాను. నేను యూపీఐ పేమెంట్ చేశాను, నాకు జస్ట్ 80 రూపీస్లో వచ్చింది. క్వాలిటీ అయితే ప్రీమియంగా ఉందండి. బటర్ఫ్లైస్ది చాలా రీజనబుల్గా ఉంది. ఒక్క బటర్ఫ్లై నాకు ఆల్మోస్ట్ 4 రూపీస్ పడినట్టు. మనం ఇలా ఫోల్డ్ చేయాలి, ఫోల్డ్ చేస్తేనే అప్పుడు గోడ కత్తుక్కున్నట్టు కాకుండా రియల్గా గోల్డ్ బటర్ఫ్లై ఒకవేళ ఉంటే గోడ మీద వాల్తే ఎలా ఉంటుంది, దాని పెటల్స్ పైకి లేసినట్టుగా అలా కనిపిస్తుంది మనకి. దీన్ని వాల్కి ఎలా స్టిక్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చూస్తున్నా కదా 2 సైడ్స్ టేపు, వాళ్ళు 12 బటర్ఫ్లైస్కి సరిపడా మనకు టేప్ ఇచ్చారు. దీన్ని మనం 2 సైడ్స్ స్టిక్కర్ అతుకుంటుంది, 2 సైడ్స్ ఓపెన్ చేయాలి. ఈజీగా స్టిక్ చేయొచ్చు అండ్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. మన వాల్ కూడా ఎలా డ్యామేజ్ అవ్వదు. తీసేటప్పుడు మాత్రం కొంచెం వాటర్ అప్లై చేయాలి, లైట్గా స్ప్రింకిల్ చేసి తీస్తే
మనకి వాల్ పెయింట్ రాదు. ఇందాక నేను చెప్పిన వుడెన్ క్రాఫ్ట్ మెటీరియల్ అది కూడా మనం తీయాలనుకున్నప్పుడు సైడ్కి వెళ్ళి మనం కొంచెం లైట్గా వాటర్ స్ప్రే చేస్తే అప్పుడు దానికి ఉన్న గమ్ము లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకి వాల్ అస్సలు డ్యామేజ్ అవ్వదు. యాక్చువల్గా నేను గోడకు చూపిద్దాం అనుకున్నా, ముందే నేను ఫోటో ఫ్రేమ్స్ని బట్టి నేను పెట్టాలి కదా, మళ్ళీ నాకు పెట్టడం తీయడం ఎందుకు అని చెప్పి మీకు ఇక్కడ డోర్కి పెట్టి చూపిస్తున్నాను. బ్లాక్ కలర్ అంటే బ్రైట్ కలర్ ఏమీ లేదు, అందుకే ఇక్కడ మనకి గోల్డ్ బటర్ఫ్లై ఎలివేట్ అవ్వట్లేదు. యాక్చువల్ అయితే మనకి డార్క్ వాల్ పైన అయితే బాగా ఎలివేట్ అవుతాయి. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న హోమ్ డెకరేటివ్ ప్రోడక్ట్స్ అండి. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అవర్ ఛానల్. ప్రోడక్ట్స్ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.